మహాగణపతి భగవానీ మహాగణపతి భగవానీ సోమేశ్వర స్వామి ఇక్కడ మన ఆలయ స్థలదాత తీసుకోవాల్సిందే కోరుతున్నాము. భూత్పూర్ లోకేశ్వరి గారు ఒక్కసారి కోరుతున్నాము. మన ఆలయ స్థలదాత భూత్పూర్ రాజన్న గారి స్వాగతం. అమ్మగారు ఒక్కసారి వచ్చి మరి ఈ భూమి పైన మనకి జన్మనిచ్చినటువంటి అమ్మా నాన్నలకి మరి స్మరించుకుంటూ మరి ఈనాటి అయ్యప్ప నగర కర్నూలు అది చూడగలిగే మనసుకే తెలుసు చల్లనైనది పట్టణంలో ఉన్నటువంటి అందరి గురుస్వాముల పాద ఓం శ్రీ స్వామి చూడే అక్కడ అన్ని పండాపు ఇక్కడ చూడండి పంచల్లి కలశాలకి అద్భుతంగా వేదం అవకాశం. ఎవరో మహానుభావుల కలశాన్ని పొందేవాళ్ళు ఒక్కళ్ళు వేస్తే 15 మంది వేసేస్తారు. ఎవరో ఒక్కళ్ళు మొదటి వారు ఎవరు? మొదటి కలశం ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? రామచంద్ర నాయుడు ఎవరు? ఇక్కడికి రావాలి. నాయక్ ఇక్కడ రావయ్యా. కలపనకు 15 మంది అలా వేసి చేతులు కట్టుకొని నా పేరు అనౌన్స్ చేస్తారని చెప్పుకోకూడదు. ఒక కలశానికి 5,116 రూపాయలు అవుతుంది. అలా ఇష్టం ఉన్న వాళ్ళే రావాలి. 5,000
ఇక్కడ పూజ అయ్యేందుకు అభిషేకం స్టార్ట్ కావాలి. ఇంకొక 15 మందికి అవకాశం ఉంది. ఏమంటే మేము ఇప్పుడు తయారుగా రాలేదు, డబ్బులు సాయంత్రం వరకు ఇవ్వచ్చా రేపు వరకు ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. కమిటీ వాళ్ళు ఓకేనా? ఎవరది? సాయంత్రం వరకైనా ఇవ్వచ్చు, రేపైనా ఇవ్వచ్చు, లేదా గూగుల్ పే ఇవ్వచ్చు. ఒక 15 మందికి ఉండే అవకాశం. ఎవరా మహానుభావులు? మీరు స్వయంగా ఈరోజు అభిషేకం చేయొచ్చు. ఎంత భాగ్యం! ఎవరు వేయకపోతే నేను వేసుకొని నేను తీసుకెళ్ళిపోదు హైదరాబాద్కి. నాగర్ కర్నూలు మాకు ఇష్టం లేదండి అన్నట్టుంది వ్యవస్థ. ఎవరా మహానుభావులు? ఇలా ఇది వరకు ఈరోజు ఏమైంది? సివిల్ సోడింది 4 అయింది. మీరు లోపలికి వచ్చేయాల్సి ఉందా? లోపలికి రావాలి. ఇంకెవరున్నారు? ఇంకొక 14 మందికి అవకాశం. ఒకటి ఎవరో 6 కలశాలు అయితే గట్టిగా. ఇవన్నీ కూడా నాకు కాదు, దేవాలయానికి మీరు ఇచ్చే ప్రతి 7వ కలశం గట్టిగా అభినందించండి. స్వామి గారు లోపలికి వచ్చి కూర్చోవాలి. మీరు అమ్మ మీరు వచ్చి లోపల జరగమండి, లోపలికి రావాలి. ఎవరు మీరు లోపలికి వచ్చారు? అడ్డం ఉందా? నాకు కనబడట్లేదు. నువ్వు అమ్మాయి పేరేంటి? స్వామివారికి మండలాభిషేకం రోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఇక్కడ మీరు స్వయంగా అభిషేకం చేయొచ్చు, పడికి వేయచ్చు. ప్రధాన కలశానికి బ్రహ్మగారు వేస్తారు, జయ గారు. అలా స్వాగతం సుస్వాగతం. దేవాలయ మహాపడి పూజ కార్యక్రమానికి వచ్చినటువంటి కుతుకుల రాజేష్ రెడ్డి గారికి స్వాగతం. మహాపడి పూజ కార్యక్రమానికి అన్నప్రసాదంగా ఉన్నారు శ్రీ కుతుకుల రాజేష్ రెడ్డి గారికి
అమృతాభిషేకం చేసిన జన్మధన్యము చూసిన కనులకు పుణ్యము అమృతాభిషేకం వరి వనముకు మనమే వెళ్ళి వరి వనముకు మనమే వెళ్ళి స్వామి వారికి వరద కథానం చేసిన జన్మజానము చూసిన స్వాములకు పుణ్యము అభిషేకము చేయములారండి మన అయ్యప్ప స్వామికి అభిషేకము చేయములారండి ఆనందమానందమా అయ్యప్ప అభిషేకమాయనే ఆనందమానందమాయనే మన అయ్యప్ప అభిషేకమాయనే ఆనందమానందమాయనే మన అయ్యప్ప అభిషేకమాయనే
నువ్వు కూర్చోవా? సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి వారి ప్రత్యేకించి ఈరోజు మన స్థానికమైనటువంటి శాసనసభ్యులు రాజేష్ రెడ్డి గారు, ముతుకుల రాజేశ్వరి గారు, వారి తండ్రి గారు ఎమ్మెల్సీ, వారి పేరు అదే ఒక్కొక్కడుగా చేస్తూ గతసారి వాళ్ళు కూడా కొంతవరకు చేశారు. మరి జనార్దన్ రెడ్డి, వాస్తవానికి నాగం జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ దేవాలయానికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఒక ప్రేమ, విపరీతమైనటువంటి ప్రేమ. ఈ అయ్యప్ప స్వామికి సేవ చేస్తే వాళ్ళు కూడా ఎదుగుతున్నారనే నమ్మకంతో, అందులో మీ మీదకి ఎక్కువ ఏదంటే తండ్రి కొడుకులు అయితే ఎంతో చక్కగా, అందులో మీ నాన్నగారు అంటే వీళ్ళందరికీ ఒక గాడ్ ఫాదర్ లాగా ఒక ఫీలింగ్ వచ్చింది వీళ్ళందరికీ. వారు వస్తున్నారు ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో ఉన్నారు. వీళ్ళ నాన్నగారంటే మీ అందరూ నాకు ఒక్కొక్కరు చెప్తూ వస్తున్నారు మీ గురించి చాలా. అదేవిధంగా కోటి బ్రహ్మాండ ఓం శ్రీ స్వామి. ఇది నా సమయం, నా సమయం. తర్వాత ఎవరికి కూడా దారిద్ర్యపు అంచులేక కనకాభిషేకం 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 ఎవరికయ్యా కనకాభిషేకం ఎవరికయ్యా ఓన్లీ కోరస్ ఇవ్వండి చాలు. ఎవరికయ్యా కనకాభిషేకం అయ్యప్పకయ్యా కనకాభిషేకం. ఏ అయ్యప్పకు? ఏ అయ్యప్పకు? కందనూరు అయ్యప్పకు కనకాభిషేకం. కందనూరు అయ్యప్పకు కనకాభిషేకం. ఎవరికయ్యా కనకాభిషేకం. కందనూరు అయ్యప్పకు కనకాభిషేకం. స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప. ఈ కనకాభిషేకము చేసి ఈ యొక్క ఐశ్వర్యాన్ని ఎవరు కొనుక్కుంటారు? మీరిచ్చే రుసుముతో స్వామి వారి యొక్క ధూపదీప నైవేద్యానికి కావలసిన అనుగ్రహం వస్తుంది. ఎవరా మహానుభావులు? ఇక్కడ ఉన్న వాళ్ళ వెంటనే నైవేద్యం పరిపాలకుడు అవుతుంది. అది లోపల వస్తుంది. స్వామి వారికి కనకాభిషేకం చేయండి, అక్కడ కూడా చేయండి, లోపల కూడా అవుతుంది. ఆ లోపల చేసేది ఇక్కడ చేసేది అన్ని వాళ్ళకే ఇస్తాం. ఎవరా మహానుభావులు ఈ కనకాభిషేకాన్ని తీసుకునే వాళ్ళు? ఎవరు తీసుకుంటున్నారు కనకాభిషేకాన్ని? ఎవరు తీసుకుంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళలో? లేకపోతే నేను తీసుకుంటున్నా? దేవాలయం నుంచి సుమారుగా 30-40 రూపాయల పైన ఉంది. యాభై మదనాపురం గురుస్వామి గారు కనకాభిషేకానికి పాటగా ఇక్కడ పూజకు వచ్చినటువంటి స్వామి, పూజను చూడడానికి వచ్చిన స్వామి ఆయనే 50 రూపాయలు పాడుతున్నారు. 1,08,000 రూపాయలు మల్లిపెట్టి చంద్రశేఖర్ స్వామి లోపలికి ఇయ్యమ్మా కనకాల లేచి నిలబడయ్యా. 1,08,000 స్వామి. రవీందర్ రెడ్డి ఎంత? 1,18,000. గట్టిగా ఒకసారి తప్పట్లేదు. అది 1,18,000 రూపాయలు రవీంద్ర రెడ్డి స్వామి. ఇంకెవరు మహానుభావులు? స్వామి వారికి గత సంవత్సరము ఇదే కనకాలు పెడుతున్నారు. ఎంత గొప్ప అండి! ఒక సామాన్యంగా వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టి చాలా కప్పించుకొని వెళ్ళిపోతారు. కానీ నేను వచ్చి స్వయంగా నేనే భిక్షణ ఇస్తున్నానని ముందుకు వచ్చినారు. 1,18,000 రూపాయలకే వచ్చారు. నెక్స్ట్ ఎవరు? లేదా పద్ధతి ప్రకారం ఎలా తీసుకున్నారు? ఎవరు? 1,48,000 రూపాయలు. స్వామి పేరేంటి? చంద్రశేఖర్ స్వామి. 1,48,000 రూపాయలు. ఎవరు? రవీంద్ర రెడ్డి 1,58,000. ఆరోగ్యం కావాలి తప్పకుండా పెట్టాలి. రవీంద్ర రెడ్డి 1,58,000 రూపాయలు. నెక్స్ట్ 2,000 రూపాయలు చంద్రశేఖర్. 2,18,000 రూపాయలు. అయ్యప్ప అనుగ్రహం ఉంటుంది ఖచ్చితంగా. 2,18,000 చంద్రశేఖర్ స్వామి. స్వామి వారికి అభిషేకం చేసినటువంటి కనకం మొత్తం డబ్బులు మీకే ఇవ్వబడుతుంది మూట కట్టి. ఇంకేమైనా స్వామిని తీసుకొని అమ్మ స్వామి గట్టిగా వెళ్ళాలి. అది చిన్నగా మాట్లాడాలి. ఎవరు? సుందర్. ఎవరా మహానుభావుడు? ఇంకా దగ్గరికి వచ్చాం. మీరు చక్కగా ఇవన్నీ అవ్వగానే స్వామి
పట్టేవాడు సిద్ధంగా లేడు. నెక్స్ట్ బాలాజీ బాగా గట్టిగా పడింది. శ్రీ మణికంఠ సన్నిధానం, జాజుల శ్రీనివాస్ సన్నిధానం. ఇక్కడ స్వామి వారికి వెంటనే ఆశీర్వాదం ఇచ్చారు. అమ్మవారికి అంటే స్వామికి ఏం కూడా పెరుగుతారేమో చూద్దాం. ఎంత పరంపర ఉన్నా ఆ యొక్క వారి యొక్క అనుగ్రహ భాష్యము, అదేవిధంగా వారు చేసేటువంటి పూజా విధానాన్ని అంతా కూడా వారి పక్కన ఉండి నేను నేర్చుకోవడం జరిగింది. ఆశీర్వాదంతో నా యొక్క కార్యక్రమాలు చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మొన్న అన్నాడు అన్నా ఒరే 15 వరకు ఎక్కడ రా అంటే రంగేశ్వరంని మాట్లాడి నా దగ్గరికి వచ్చి తిట్టు, ఏమేమి తిట్టావు తిట్టున్నాడు. హలో నేను దీక్ష చేయబట్టి 36 ఏళ్ళు అవుతుంది. అప్పుడు వచ్చాడు మాకు ఒక శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం ఒకసారి అందరూ 2 చేతులు పైకెత్తుతామా? స్వామి శరణం చెప్పండి. ఎన్ని తీయాలి? 3 బంగారు. గణపతి కుమారస్వామి 20 అమ్మవారు. ఎవరెవరికైతే ఉన్నారో దాతలు స్వామి హారతి అవ్వగానే ఆ లక్కిడికి తీయడం జరుగుతుంది. గురుపదేశం అవుతుంది, పరిపాట అవుతుంది. అక్కడ నైవేద్యం రెడీయా? చాలా చక్కగా మాట్లాడతారని విన్నాను నేను. సభాముఖంలో వారి మాటలు కూడా భక్తులను ఉద్దేశించి మాట్లాడని ఒక నిమిషం కోరుకుంటున్నాను. నాగర్ కర్నూలు పట్టణంలోని అయ్యప్ప స్వామి గుడిలో మహాపాడి పూజ సందర్భంగా సంతోషకరంగా మన అయ్యప్ప స్వామి టెంపుల్ ఈ రోజు పాడి పూజ చేయించడానికి పెద్దలు జగన్ గురుస్వామి గారు, అదేవిధంగా వెంకటేశ్వర గురుస్వామి గారు, పెద్దలు గోపి గురుస్వామి గారు. స్వామి గారిని మొదటిసారి కలుస్తున్నాం కానీ
స్వామి నేను ఈ ఒక పడి పూజకు ఇది 4వ సారి రావడం. గెలవక ముందు కూడా వచ్చాను. ఆ ఫస్ట్ టైం వచ్చిన తర్వాత ఆ స్వామి గారి ఆజ్ఞతో ఎమ్మెల్యేగా మరి నెక్స్ట్ ఇయర్ కూడా రావడం జరిగింది. అలా ప్రతి సంవత్సరం పడి పూజకు ఆహ్వానిస్తున్న ఈ యొక్క టెంపుల్ సొసైటీ వారికి మళ్ళీ రావాలి, మళ్ళీ ఆ అయ్యప్ప స్వామి గారి ఆశీర్వాదాలు మా నాగరికం పట్టణంపై ఉండాలి, ఇక్కడ విచ్చేసిన భక్తులపై ఉండాలి అని మనసారా కోరుకుంటూ, మొదటిసారి గెలవకుండా వచ్చినప్పుడు కూడా అందరూ ఆజ్ఞతో గోపురం అడగడం జరిగింది. ఆ గోపురం ఇవ్వడం జరిగింది, సరస్వతి మాత గోపురం. తర్వాత రోడ్ అడగడం జరిగింది. ఈసారికి నాకు సంతోషం, మొదటిసారి రోడ్ అయిన తర్వాత ఈ పూజకే నేను రావడం. మా నాగరికల్ పట్టణం భక్తుల పైన, అయ్యప్ప స్వామి భక్తుల పైన, ప్రతి ఒక్కరి పైన ఆ స్వామి గారి ఆశీర్వాదాలు ఉండాలి, మీ ఆశీర్వాదాలు ఉండాలి. ఇలానే మేము ప్రతి సంవత్సరం చేసుకుంటూ పట్టణ అభివృద్ధి కోసం ముఖ్యంగా ఆ స్వామి వారి ఆశీర్వాదాలు ఉండాలి, అందరూ సహాయపడాలని మనసారా కోరుకుంటూ, ఇంకా ఏమైనా ఉంటే కూడా ఇప్పుడే చెప్పినట్టు అవి ఈ యొక్క ఆర్గనైజింగ్ మెంబర్స్ కానీ అందరూ ఏ యువకులు ఉన్నారు తప్పకుండా రండి, ముందుకు వచ్చి ఏమేమి కావాలో గుడికి కానీ పట్టణానికి కానీ, ఇప్పుడే అగా చెప్పినట్టు కాన్స్టిట్యున్సీ ఒక కన్ను అయితే గుడి ఒక కన్ను కాబట్టి ఆ ఉద్దేశంతో తప్పకుండా మనం పని చేద్దాం. గుడితో పాటు పట్టణం కూడా డెవలప్ చేసుకుందాం. దానికి మీ అందరి ఆశీర్వాదం, ఇక్కడ వచ్చిన పెద్దలు, భక్తులు, అమ్మ చెల్లెలు, అక్క తమ్ముళ్ళు ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు ఉండాలి మనసారా కోరుకుంటూ, అయ్యప్ప స్వామి గారికి ఇప్పుడే కోరిక ఏంటంటే, నాకు కూడా ఇప్పటిదాకా శబరిమల వెళ్ళలేదు, అది ఎప్పుడు ఆశీర్వదిస్తాడో తప్పకుండా ఆశీర్వాద ఒక తప్పకుండా అంటే ఇప్పటిదాకా ఎప్పుడు అనుకోలేదు, వచ్చింది చేయాలని మీరు ఆజ్ఞించారు. తప్పకుండా 26లో వెళ్తాను. మీరు చెప్పినందుకు కంపల్సరీ అది మైండ్లో పెట్టుకొని ఒక టైం తీసుకొని తప్పకుండా శబరిమలకి దర్శనం చేసుకొని, ఇంకా మా పట్టణం గురించి, మా భక్తుల గురించే అందరూ బాగుండాలని, అయ్యప్ప స్వామి గారి ఆశీర్వాదాలు ఉండాలని మనసారా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. పూజ చంద్రమౌళి వెంకటేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ముఖ్యంగా పూజ యొక్క విధానం, ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ ఆ స్వామివారి ఎలా చెప్తున్నాడు, పూజ ఎలా చేస్తున్నాడు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారి యొక్క పూజా విధానాన్ని గ్రామాల్లో ఈ యొక్క విధానం ఈ విధంగా ఉండాలని చెప్పుటకు ప్రతి ఒక్కరు చాలా వినసొంపుగా వింటున్నారు. స్వామి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అన్న రాజేష్ అన్న గారు చెప్పినట్టు ఈ నాగర్ కర్నూలు పట్టణంలో అయ్యప్ప స్వామి గుడి దగ్గర వారు ఏదైనా చెప్పిందంటే చేస్తారని మనందరికీ తెలుసు. ఇంతకుముందే చెప్పిండు. ముఖ్యంగా అన్నగారికి ఒక్క అయ్యప్పనే కాదు, ఈ హిందూ సనాతన ధర్మంలో ఏ భక్తి అయినా సరే, వాసవి మాత అయినా సరే, అయ్యప్ప టెంపుల్ అయినా సరే, చివరకు షిరిడి సాయిబాబా అయినా సరే, పుట్టపర్తి సాయిబాబా, ఏ కార్యక్రమానికి పిలిచినా కానీ వారి యొక్క కృప భక్తుల పైన ఉంటుంది. దేవుని యొక్క కృప మనందరిపైన, మన నాగర్ కర్నూలు పట్టణ ప్రజలపైన అందరిపైన ఉండాలని ఎల్లప్పుడూ వారి కుటుంబం కంటే వారి యొక్క బిజినెస్ లేవు, కేవలం నాగర్ కర్నూలు ప్రజలే ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, వారి యొక్క బిజినెస్ బాగుండాలని ఆలోచించే వ్యక్తి. వారికి ఈ యొక్క దైవ సమానులైన దైవాలందరూ ఆరోగ్యాలు ఇచ్చి నాగర్ కర్నూలు పట్టణాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఎన్నో ఆశీస్సులు ఇవ్వాలని ఆ దేవుళ్ళను ప్రార్థిస్తూ, ముఖ్యంగా అన్నకు చంద్రమౌళి వెంకటేశ్వర శర్మ సార్ చెప్పినట్టు మాతో పాటు అన్న ఆ యొక్క శబరిమల నేను కూడా ఒకసారి వెళ్ళాను. కొంతమంది భక్తులను తీసుకుపోయి మనమందరం నాగర్ కర్నూలు చల్లగా ఉండాలని చెప్పి ఆ యొక్క శబరిమల అయ్యప్పను నమస్కరించుకుందామని చెప్పి కోరుకుంటూ, ఆ యొక్క అయ్యప్ప స్వామి యొక్క దీక్షా పరులు మీరు కూడా ఆ యొక్క దీక్ష కఠినంగా చేసి ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పడంలో ఉండాలని, దాంతోపాటు మన కుటుంబాలు కూడా బాగుండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఎమ్మెల్యే రాజేష్ గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నైవేద్యం
నేను చెప్పాను ఇంకెవరు ఉండకూడదని చెప్పిన అక్కడ. అయ్యా ఎమ్మెల్యే గారు ఒక చిన్న అడుగైనా వేసి ఆనందంగా నాట్యమాడి స్వామికి ఇవ్వాలి. తగదిమితో అయ్యప్ప నైవేద్యం తెచ్చినాము అయ్యప్ప. రాజేష్ గారు మీరు ఊరుకున్నారు లేదా? విల్లాలి వీరుదట అయ్యప్ప, నైవేద్యం తెస్తున్నాము అయ్యప్ప, స్వామి కిందకతో అయ్యప్ప కిందకతో ఒకసారి ఆ నైవేద్యాన్ని తీసుకెళ్ళండి. మీరు వారి చేత అతుకులు బెల్లం శరణయ్యప్ప, అదకి ఫలము శరణయ్యప్ప, ఆరగించవయ్యా నారాయణ తనయ, ఆరికేలం శరణయ్యప్ప, ప్రదీప్ ఉన్నాడు, సుందర్ ఉన్నాడు. మీరందరూ కూడా పూజ చేస్తే నాకు ఒక దక్షిణ ఇస్తారు. అవును కదా? వినడం బాగుంది, అది ఎందుకు ఇవ్వలేదు, మీ ఉంగరం బాగుంది ఎందుకు ఇవ్వలేదు, ఈ కోరిక అనేది వస్తుంది. కానీ గోకులం కోటి దానం కనకరచిత పాత్రం మేదిని సాగరాంతం ఉభయ కుల విశుద్ధం కోటి కన్యా ప్రదానం నహి నహి బహుదానం అన్నదానం సమానం. 1000 ఏనుగులు 1000 గుర్రాలు ఇచ్చినా కూడా అంటే ఎమ్మెల్యే గారు వచ్చిన కారణం నాకు ఎందుకు ఇవ్వలేదు అంటాం. నహి నహి బహుదానం అన్నదానం సమానం. ఈరోజు వారు అన్నదాతగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కడుపు నిండా తిరగానే ఏం చేస్తాం, చాలు చాలు అంటారు చూసారా, ఆ చాలు అంతా వారికి ఆశీర్వాదంగా ఈ కాన్స్టిట్యూషన్ కదా దారిద్ర్య లేఖలే లేకుండా చేస్తూ ఉంటుంది. ఈ ఒక్కరోజు వారు చేస్తున్నారు కదా, 40 రోజులుగా మనసున్న మహారాజులు కుంచుకొట్ల దేవాలయంలో మాకు దాతలు ఎవరున్నారు. నేను ఇలాంటి పూజలు చేసి ఆ వచ్చిన దక్షిణ కొట్ల రవికవా వేదవతి ఎక్కడక్కడ వేదవతి రావు గారు మీరు చెప్పింది ఇక్కడ నిజంగా ఇక్కడ జరుగుతుంది. ధూపదీప నైవేద్యం మొత్తం అంత కదా. రఘు గారు అరటి ఆకుల దాత అందరూ హైదరాబాద్ వాళ్ళు, వారిని కూడా గట్టిగా అభినందిద్దాం. సీసీ కెమెరా ఇచ్చారు, సీసీ రోడ్ వేసి ఇచ్చారు ఎమ్మెల్యే గారు. అయ్యావే ప్రభువే శరణమయ్యప్ప, హరి రామ అయ్యావే
అక్కడ మనమందరం కూడా 5 సన్నిధానాల నుంచి వచ్చినటువంటి ఆభరణాలతో ముస్తాబయ్యారండి ఆ స్వామివారు నాగర్ కర్నూలు అయ్యప్ప మనందరికీ అనుగ్రహం ఇవ్వడానికి. కొంచెం అక్కడ ఆ దక్షిణ ఇచ్చేసి వెంటనే కూర్చోవాలి, పక్క జరగాలి, కూర్చోవాలి. శంకరాయ 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 మంగళం రాత్రి మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం మంగళం దత్తాత్రేయ మంగళం రామరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీశ్వర మంగళం దాసాయ మంగళం నిన్ను కొలిసే వారికి నిత్య జయ మంగళం నిన్ను కొలిసే వారికి నిత్య శుభ మంగళం నిన్ను కొలిసే వారికి నిత్య జయ మంగళం నిన్ను కొలిసే వారికి నిత్య జయ మంగళం. స్వామి ఎవరికి ఇప్పుడు ఆవరణమైంది? రాజాదిరాజుడు పరి పరి విధమున పిలిచిన పలుకవు రావామని కంట స్వామి పంబా తీరం మణిహారంతో దొరికిన మణికంట కందల రాజుకు మణికంట పంబా తీరం మణిహారంతో దొరికిన మణికంట కందల రాజుకు మణికంట పంబా తీరం మణిహారంతో దొరికిన మణికంట కందల రాజుకు మణికంట పంబా తీరం మణిహారంతో దొరికిన మణికంట కందల రాజుకు మణికంట
చేస్తాం. 10 ముట్టించాక ప్రయాణం చేస్తాం. 13 తీస్తాం. ఇప్పుడు స్వామి పాదాలు అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి వారికి రెండు చేతుల పైకెత్తి తప్పండి తప్పకుండా అందరూ ఒకటవ మీకు రెండవ మీకు మూడవ మీకు నాలుగవ మీకు ఐదవ మీకు ఆరవ మీకు ఏడవ మీకు ఎనిమిదవ మీకు తొమ్మిదవ మీకు చెట్టు అనుకుంట మీకు ఉన్నదవ మీకు మనవాడు మీకు మనవావ మీకు ఎనిమిదవ మీకు మనవావ మీకు ఒకసారి అందరూ నాట్యమాడాలి. చిన్నలు పెద్దలు మాటలు అయ్యప్ప అందరూ కూడా కోడివారయ్యప్ప స్వామి కోడివారయ్య. ఒకసారి ప్రాంగణంలో ఉన్న వారందరూ ఒక్కసారి రెండు చేతులపై కట్టి ఒక్క అడుగైనా అడుగు నేను ప్రతిసారి పువ్వు పడాలి అని అలా హాని వచ్చి స్వామిని చూస్తుండగా ఒక పువ్వు అలా పైనుంచి కింద పడింది. ఎంత అద్భుతం అంటే ఆ స్వామి